నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. ముందుగా మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. మనిషి జీవితంలో ఆశ అవసరం. ఆశతోనే ఎదుగుదల, అభివృద్ధి సాధ్యమవుతాయి. కానీ అదే ఆశ హద్దులు దాటి అత్యాశగా మారితే అది మనిషిని నాశనానికి నెట్టివేస్తుంది. ఈరోజు మనం వినబోయే కథ ఒక సాధారణ యువకుడి గురించి. ఇది అత్యాశపరుడైన రవి కథ. సంపద కన్నా జీవితంలో అసలు విలువలు ఎంత ముఖ్యమో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఒకానొక సమయంలో కాసులాబాద్ అనే గ్రామంలో రవి అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా అత్యాశపరుడు. ఉన్న దాంట్లో ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు కాదు. ఈ క్రమంలోనే రవి ఒకరోజు అడవి నుండి వెళ్ళే మార్గంలో అతనికి విచిత్రమైన ఒక రాయి కనిపించింది. ఆ రాయి ఎంతో అద్భుతంగా మెరుస్తూ ఉండడంతో ఆసక్తిగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇంకా అద్భుతంగా, ఆ రాయితో ఏ వస్తువును తాకినా వెంటనే అది బంగారంగా మారిపోతుంది. దాంతో ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన రవి ఆ రాయిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. వెంటనే ఇంట్లో ఉన్న చిన్న వస్తువులన్నింటినీ బంగారంగా మార్చాడు. కొన్ని రోజుల్లోనే ఇల్లు మొత్తం బంగారంతో నిండిపోయి మిలమిలా మెరవసాగింది. అయినా కానీ అతని మనసు ఇంకా తృప్తి చెందలేదు. నాకు ఇంకా ఎక్కువ బంగారం కావాలి, అందరికంటే ఎక్కువ ధనవంతుని నేనే కావాలి, ఇంకా బంగారం కావాలి, ఇంకా కావాలి అంటూ ఇంట్లో ఉన్న పాత్రలు, నీరు, అన్నం, పప్పు దినుసులు, ఇంటి సామాగ్రి అన్నింటినీ బంగారంగా మార్చేశాడు. అయినా కూడా చాలనిపించలేదు. అదే సమయంలో అనుకోకుండా ఆ గ్రామంలో అకాల వర్షంతో పంటలు ధ్వంసమయ్యాయి. ఆ గ్రామంలోని మిగతా ప్రజలంతా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా రావచ్చని ఊహించుకొని నిల్వ ఉంచుకున్న వారి ధాన్యంతో కరువును ఎదుర్కోగలిగారు. కానీ రవి మాత్రం వారి ఇంట్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని, ఆహార పదార్థాలను బంగారంగా మార్చడంతో రవికి అది శాపంగా మారింది. ఇంట్లో ఎంత బంగారం ఉన్నా తినడానికి గింజ కూడా మిగల్లేదు, తాగడానికి నీరు కూడా లేదు. రవి చుట్టుపక్కల వారందరికీ బంగారం ఇచ్చి సాయం చేయమని చెప్పిన ఆ జనం, లేదు, ఈ బంగారం నాకు కడుపు నింపదు, నాకు కావాల్సింది ఇప్పుడు ఆహారం. నువ్వు ఎంత బంగారం ఇచ్చినా నేను నీకు ఎలాంటి ఆహారం ఇవ్వను. నాకు, నా కుటుంబానికి ఈ కరువు సమయంలో ఈ ఆహార పదార్థాలు ఎంతో అవసరం. ప్రాణాలతో ఉంటే మళ్ళీ పంటలు పండించుకొని నేను డబ్బు సంపాదించుకుంటాను, ఇంతకంటే ఎక్కువ బంగారాన్ని సంపాదించుకుంటాను. ఇప్పుడు ప్రాణాలతో ఉండాలంటే ఈ ధాన్యం నాకు ఎంతో అవసరం. నేను నీకు ఎలాంటి ధాన్యాన్ని ఇవ్వను, ఆహార పదార్థాలు ఇవ్వను అని చెప్పేశారు. దాంతో రవి చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న బంగారాన్నంతా చూస్తూ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అత్యాశకు పోయి ఆహార పదార్థాలను బంగారంగా మార్చాను. ఈ బంగారం నా ఆకలి తీర్చడం లేదు. ఇప్పుడు ఆకలితో అల్లాడిపోతున్నాను అంటూ కన్నీరు కార్చాడు. అత్యాశతో నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను అంటూ బాధపడిపోయాడు. కొన్ని రోజుల్లోనే రవి ఆహారం లేక, నీరు లేక ఆ బంగారపు గదిలోనే తుదిశ్వాస విడిచాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది, అత్యాశ మానవుడిని బంగారు శవంలా మార్చేస్తుంది అని. ఆశ ఎంతైనా మంచిదే, కానీ అది హద్దు దాటి అత్యాశగా మారితే మనుగడకే ముప్పు. బంగారం ఎంత ఉన్నా జీవితమే లేకపోతే ప్రయోజనమే లేదు. ధన సంపద ఎంత ఉన్నా ఆరోగ్యం, ఆహారం, నీరు లాంటి మౌలిక అవసరాలు లేకపోతే జీవితం అర్థహీనమవుతుంది. సంతృప్తి జీవితమే ఒక నిజమైన సంపద. సంతృప్తి ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. అత్యాశ మనిషిని ఒంటరిగా చేస్తుంది. అత్యాశ కారణంగా మనిషి తన కుటుంబం, స్నేహితులు, సమాజం నుండి దూరం అవుతున్నాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.